నాన్న క్లర్క్ పోస్ట్ ఒకటి ఖాళీగా ఉందని పేపర్లో పడింది, అప్లై చేయను. 5 సంవత్సరాలు కష్టపడి ఇంజనీరింగ్ పాస్ అయ్యి ఆఖరికి గుమస్తాగిరి పెట్టవటం, అది దొరక్క ఎందరో బాధపడుతున్నారు నాన్న. చదువుకు తగ్గ ఉద్యోగం కావాలని కాలయాపన చేయడం లేదు. ఇంటికి ఉద్యోగం ఎక్కడ? హైదరాబాద్ లో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ ప్రయత్నం చేస్తాను. గడ్డ తిని కక్కుర్తిపడడానికి క్షమించండి బాబు. క్షమాపణ షూట్ చేసి పారేస్తాను. లంచాలు తిని క్షమాపణ కొడతావా? మర్యాదగా చెప్తున్నాను, రాజీనామా చేయి, లేకపోతే నేను డిస్మిస్ చేస్తాను. నీ మూలంగా ఈ ఆఫీసులో అందరికీ టేబుల్ కింద చేతులు పెట్టడం అలవాటు అయ్యేట్టుగా ఉంది. ఎన్నాళ్ళకి తెలుసుకున్నారు బాబు. ఒక్క మన ఆఫీసే కాదు బాబు, దేశం అంతా అట్లాగే తయారైంది. జీతానికి జీవితానికి లంగరందగా ప్రతి వాడు కక్కుర్తి పడుతూనే ఉన్నారు. కాకపోతే నా బోటి చేతకాని వాడు అప్పుడప్పుడు దొరికిపోతుంటాడు. నన్ను ఏమి అనకండి బాబు. ఈసారికి ఇలాగ ఊరుకోండి, చూసి చూడకుండా సత్యం నీ కడుపులో పుడతాను బాబు. నా కడుపులో పుట్టాక డ్యామ్ రెడీ షూట్ చేసి పారేస్తాను. నేను అసలు మిలిటరీ వాడిని. కాల్చండి బాబు, కాల్చండి. ఈ ఉద్యోగం నుంచి తీసేయడం కంటే నన్ను చంపేయడమే మంచిది. అంతేగాని రిజైన్ చేయలేవు. అటువంటిది ఏం పెట్టుకోవద్దండి. అయితే నేనే డిస్మిస్ చేస్తున్నాను. Get out. బాబు ఇవి చేతులు కదండి. I said get out. కాల్చేస్తాను. ఏమిటి ఇక్కడికి వచ్చా? ఇక్కడ ఉద్యోగం ఖాళీగా ఉందంటే శివ ఎక్కువ నువ్వు ఉద్యోగం చేస్తావు. అదేంటి మా ఎలాంటినా? అదంతేరా. ఇక్కడ ఎన్ని ఏళ్ళు తగలడ్డాను. పంచి కట్టడం తెలిసిందే, లగాయికి ఫైల్ మోస్తున్నాను. ఇచ్చే జీతం రాదు తప్ప పై సంపాదన పైసా కూడా ఎరగదు. ఏం లాభం? నా నిజాయితీ అంతా బోర్డులో పోసిన పన్నీర్ అయిపోయింది. ఎందుకని? ఎందుకంటారేంటి? ఇక్కడ నిజాయితీని నిలబెట్టి నరికేస్తున్నారు. లంచమంది ఆఫీసులో లంచమంది గుమస్తాలను వీళ్ళ అన్యాయాన్ని భరించలేక ఫైల్ వాళ్ళ మహాలు వేసి వెళ్ళిపోతున్నాను. అలాగా? అక్కడికి ఉండమని ఆఫీసులు కాళ్ళ వెళ్ళ పడ్డాడు. నువ్వు ఒక్కడు నీతి నియమాలు గలవాడు, నువ్వు కూడా వెళ్ళిపోతే ఈ ఆఫీసు గతి ఏం కాదని ఒకటే గోడ. అబ్బాయి నీలాగా అంతరాత్మ చంపుకుని కుక్క బ్రతుకు నేను బతకలేదని చెప్పి వెళ్ళిపోతున్నా. అయినా నీకేం కర్మరా? నా రికమెండేషన్తో నీకు ఉద్యోగం సంపాదిస్తాను. వచ్చేసి వచ్చే ఇక్కడ ఏం చెప్తారో నేను రవి గారు అంటే ఎవరండి? నేనే. రవి గారు రమ్మంటున్నారు. అలాగే వస్తామా? సరే, మా సాయంత్రం ఇంటికి వచ్చి ఫోన్ చేసి మరి వెళ్ళు. అలాగే. నమస్తే సార్. నమస్తే నమస్తే. రవి అయితే నువ్వు? అవునండి. ఈ అప్లికేషన్ నీది? అవును. నువ్వు డిగ్రీ వాళ్ళు? అవునండి. డ్యామ్ రెడీ డిగ్రీ షూట్ చేసి పారేయాలి. చదువుకున్న వాళ్ళ కింద తిండి పెట్టని డిగ్రీస్ ఎందుకయ్యా? నిజమేనండి. ఒకప్పుడు దేశంలో చదువుకున్న వాళ్లే కరువయ్యారు, ఇప్పుడు వాళ్లే బరువయ్యారు. పుట్టిన తర్వాత బ్రతకాలి కదండి. అవుననుకో. నీతో అవకాశంగా మాట్లాడడానికి ఇప్పుడు నాకు టైం లేదు. రేపు మా ఇంటికి రా. అలాగే సార్. ఆగు. మా ఇల్లు ఎక్కడ నీకు తెలుసా? తెలీదండి. మరి తెలుసుకుంటాను. ఘనకార్యం చేస్తావు. ఇంత విజిటింగ్ కార్డ్. ఆగు. ఎన్ని గంటలకు వస్తావు? సార్, ఎన్ని గంటలకు రావాలో మీరే చెప్పి నన్ను వదిలేయకూడదండి. డ్యామ్ రెడీ. నీలో మంచి హ్యూమర్ ఉంది. సరిగ్గా 10 గంటలకు రా. 10 గంటలకే వస్తానండి. కరెక్ట్ గా. థ్యాంక్ యూ. పిలుస్తుంటే వినపడలా? నాకు రావంత దేవుడు కాకుండా గట్టిగా. ఓహో, ఇది చెవిటి మేడం. అది సరే, నువ్వు కాస్త లోపలికి వెళ్ళి రవి గారు వచ్చారు మీ అయ్యగారితో చెప్పు. నాన్నకు చెప్పాలి. కావాలంటే నువ్వే గట్టిగా కేకే. దీనికి ఎంత పొగరు? అయ్యగారి పొగరు దీనికి వచ్చి ఉంటుంది. గొంతులో గులకరా పుట్టు గొడుగుతున్నావు. దొరకడం లేదు. నువ్వు చాలా మంచిదానివి అంటున్నాను. అట్టనా? నా మంచితనం ఏదో చూపిస్తాను గాని అసలు ఎవరు? అయ్యగారికి చుట్టానివా, స్నేహితుడివా, భక్తుడివా? ఎవరు? అదే అదే కాదు, అయ్యగారితో ఆఫీస్ పని వచ్చారు. ఆఫీస్ పని ఇది కాదు సార్. అంత చేయాలనుకున్నావా? ఆఫీస్ అయితే ఇంటికి ఎందుకు వచ్చావు? ఆఫీస్కి వెళ్ళు. అమ్మాయి కాదు జిమ్మేదారి అయితే అమ్మదేంటే కదరగా ఇంగ్లీష్ కూడా అదేదో పెద్ద కేసి. సార్ చూడండి సార్, మీ పని పిల్ల ఏమన్నా మా అబ్బాయిని పట్టుకుని పని పిల్లంటావా? ఏమయ్యా పొరపాటండి, చెబుతుంది సార్. నేను కాదు, అమ్మాయిని గారు. ఈయన క్షమాపణలు ఎవరు కావాలి కానీ ఎవరు డాడీ? ఓ బడుద్దాయి కొడుకు. సార్ ఆఫీస్ లో కూడా ఇలాగే మాట్లాడారు. పెద్దవాడు కదా మర్యాద ఇచ్చాను, కానీ ఇంకోసారి అంటే మర్యాద దక్కదంటావు. అంతేనా? అంటాను. మళ్ళీ మళ్ళీ అంటాను. వెళ్ళి నీ బాబుతో చెప్పు. సార్
చిన్నతనంలో నీతో పాటు ఆడుకున్న నీ బాల్యమిత్రుడు రాజారావు ఇంకా మారలేదు, అలాగే పడుతాయిలా ఉన్నాడని చెప్పవాలి. సార్ మా నాన్న మీరు ఎందుకని ఆశ్చర్యపోతావు? మీ నాన్న ఎవరో ఎలా తెలుసుకున్నారనే? నిన్న నువ్వు ఇచ్చిన అప్లికేషన్ లో పేరు లేదటో. రాబోయే అవకాశంగా మాట్లాడుకుందాం. రవి, ఇంతకీ మీ నాన్న పరిస్థితి ఎలా ఉందో? ఏముందండి, ఉన్న ఆస్తంతా మా చదువుల కోసం అమ్మేసి మమ్మల్ని మనుషులను చేశారు. ఇప్పుడు వారిని సుఖపెట్టే బాధ్యత మాది. అందుకే మీ దగ్గర ఉద్యోగం కోసం అప్లై చేశాను. అవును కదూ. అన్నట్టు ఏది ఆ అప్లికేషన్? లేడీ, తండ్రిని సుఖపెట్టాలని పెద్ద పెద్ద కబుర్లు చెబుతూ ఎదుగు బతుకులేని గుమాస్తా ఉద్యోగానికి అప్లై చేస్తావా? సార్, ఇలా కూర్చో. థ్యాంక్ యూ సార్. చూడు రవి, ఏదైనా వ్యాపారం చేయకూడదు? ఏం వ్యాపారం అండి? ఏం వ్యాపారం ఏమిటో ఈ రోజుల్లో తల మీద పెట్టుకుని దువ్వెన తగ్గించి కాలి కింద వేసుకుని చెప్పు వరకు ఏ వ్యాపారం చేసినా లాభసాటే ఈ గుమాస్తా ఉద్యోగం కంటే. అమ్మాయి గారు 20 భోజనాలు సిద్ధపరుస్తున్నారండి. ఓహో, ఇదిగో రవి, స్టాప్. ఏమిటండి? దొరికింది. ఏమిటి సార్? అదేనయ్యా వ్యాపారం. ఏమిటండి? గాజు గ్లాస్ వ్యాపారమా? గ్లాసుల వ్యాపారం కాదయ్యా, గ్లాసులో ఉన్న జ్యూస్ వ్యాపారం. పళ్ళరసం తయారు చేసే ఫ్యాక్టరీ. అది పెట్టామంటే బ్రహ్మాండంగా ఉంటుంది. బ్రహ్మాండంగానే ఉంటుందండి, కానీ పెట్టుబడి. డాంప్లేడీ పెట్టుబడి, దాని సంగతి నేను చూసుకుంటాగా. నీలాగా నిరుద్యోగమైన ఇంజనీర్లకు ప్రభుత్వం 2 లక్షల రూపాయలు అప్పిస్తుంది. ఆ ఏర్పాట్లని నేను చూసుకుంటాగా. మీరు ఇప్పుడు అచ్చ ఆడపిల్లలా ఉన్నారండి. ఆడపిల్లలకి మగపిల్లలకి ఈ రోజుల్లో పెద్ద తేడా ఏ ఉందిలేండి, అందరూ ఒకేలా కనిపిస్తున్నారు. మీకు అస్సలు ఫ్యాషన్ తెలీదు. ఇదేనండి మోడర్న్ సొసైటీ. ఇదే మోడర్న్ సొసైటీ. నాకు మాత్రం ఆడపిల్ల పొందిగా చీర కట్టుకుని కమ్మగా కాటుకు పెట్టుకుని తెలుగు పడుతులా ఉంటేనే బాగుంది. ఇంకోటి మర్చిపోయారండి. ఏమిటి? పప్పు సంకలో నీళ్ళకుండా. గుడ్ గుడ్, మీకు టేస్ట్ ఉంది. మీరు చెప్పే అలంకారాలన్నీ చేసుకుంటే అచ్చు అమ్మమ్మలా ఉంటాం. అయ్యా, అమ్మా, మీ అభిరుచులన్నీ రాపోయే శ్రీమతి గారి కోసం దాచండి. నేను వెళ్ళి కాఫీ ఓ గాడ్, సారీ. అమ్మాయి, అమ్మాయి, నువ్వు ఇక్కడున్నావా? నీకోసం ఇల్లంతా వెతుకుతున్నానమ్మా. అరే, నువ్వు వర్షంలో తడిసినట్టుగా ఉన్నావే. కారు నేను తీసుకెళ్ళాను కదా, నువ్వెందుకమ్మా వర్షంలో బయటికి వెళ్ళావు? ఉండు, నేను తలదొడుస్తాను. లేడీ, జలుబు కూడా చేసినట్టుగా ఉంది. ఒరే సింహాచలం రత్తయ్య, ఎక్కడ తెచ్చారా? అమ్మాయి గారికి జలుబు చేసింది, వేడి వేడి కాఫీ తీసుకురండి రా. ఏమిటి డాడీ? ఇదేమిటమ్మా నువ్విక్కడున్నావు? మరి ఈ అమ్మాయి ఎవరమ్మా? నా స్నేహితురాలు. చూస్తావా? రవి, నువ్వటో ఏమిటి డాంప్లేడీ సరదా? సరదా కాదండి, వర్షంలో తడిసిపోతే వేసుకోవడానికి బాగా మా అమ్మాయి బట్టలు వేసుకున్నానంట. ఇదిగోండి ఈ అదేమిటమ్మా నువ్వు అనుకుంటున్నావు? ఆయన తుమ్ములు నాకు తగిలించారు డాడీ. డాంప్లేడీ, 6 నెలలు సావాసం చేస్తే గాని వారు వీరు కారంటారు. కానీ వెధవ జలుబు ఉంది చూడు, 6 నిమిషంలో అంటుకుంటుంది. ఇదేమిటో ఈ తుమ్ములు పంపకం చేయడానికి వచ్చావేంటి? మిమ్మల్ని తీసుకెళ్ళడానికి వచ్చారు. ఎక్కడికి? రేపు మన ఫ్యాక్టరీ ఓపెనింగ్ సార్. దానికి నేనెందుకో? అదేమిటండి, ఫ్యాక్టరీ కట్టడానికే కారకులు మీరు. నాన్నగారికి రావడానికి వీల్లేక నన్ను పంపించు. ఈ మాత్రం దానికి ఆ పడుతాయి వచ్చి పిలవాలేమిటో? నేనే వస్తాలే. రామరా. అదిగో వచ్చారు. పురుషోత్తం ఫ్రూట్ క్యానింగ్ ఇండస్ట్రీస్. ఏరా పురుషోత్తం, నీ పేరు పెట్టుకున్నందుకు వ్యాపారం ఉత్తమంగా జరగాలి. రాజారావు చేత ప్రారంభోత్సవం జరుగుతుంది కాబట్టి వ్యాపారం రాజాలా జరగాలి. కానీ ఇది వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ రా. వెరీ గుడ్, వెరీ గుడ్. ఒరే పురుషోత్తం, ఇక నేను వస్తాను రా. అప్పుడే రా, కాసేపు ఉండు. నో, నాకు అర్జెంట్ పని ఉంది. మీ ఊరు వస్తానులే. నువ్వా? మా ఊరా? ఇక్కడ నీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలరా. డ్యామ్ రెడీ ఇక్కడే మాట్లాడరా. ఇక్కడ కాదు, మీ ఊళ్ళో మీ ఇంటి దగ్గర. సరే అలా కానీ వస్తాను.
వస్తాను రవి. థ్యాంక్ యూ సార్. గుడ్ లక్. బావా ఇప్పుడంటే వచ్చేది బాలసాల గౌరవం ఇస్తే పెళ్లినాటికి వచ్చాట. ఏదో బంధువు కదా ఖాళీగా ఉన్నామని మేనేజర్ ఉద్యోగం ఇస్తే మొట్టమొదటి రోజు వచ్చిన అందులో ప్రారంభోత్సవం రోజున. క్షమించాలి బావా, రాజారావు లాంటి పెద్ద మనిషి వస్తున్నాడు కదా అని దండ తెద్దామని బజార్కి వెళ్ళాను. అయితే ఆదివారం ఓ షాపు వాడిని కాళ్ళు గడ్డం పట్టుకుని షాపు తెరిపించి దండ కొన్నాను. త్వరగా రావాలి కదా అని ట్యాక్సీ ఎక్కాను. అది దారిలో పంచరు. రిక్షా ఎక్కి ఇక్కడికి వచ్చేసరికి తల ప్రయాణం తోక వచ్చింది బావా. టైంకు రాకపోగా మా టైం కాస్త తినేస్తున్నారు. ఇంకెప్పుడు లేట్గా రాకండి. అలాగే బాబు. బావా ఆయన ఎలాగో వెళ్ళిపోయారు. ఫ్యాక్టరీ నీ పేరు మీద ఉంది. నిన్నైనా సన్మానించుకునే భాగ్యం నా కలిగి రాలవి టాటా.